డీక్లటర్ యువర్ సెల్ఫ్. మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఏంటిదంటే చెత్త చెదారం అని అనిపిస్తున్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటి తీసి పడేద్దాం. వీల్ హ్యావ్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు డీక్లటర్ అవర్ సెల్స్. అప్పుడే అవకాశాలు వస్తాయి. మీరు పట్టుకున్నంత మాత్రాన మీరు ఎంతకాలం పట్టుకొని ఉంటారో, మీరు ఎంతకాలము చెత్త చెదారము అవసరం లేని వాటిపైన అవసరం లేని వ్యక్తుల్ని పట్టుకొని ఉంటారో, మన జీవితంలో నూతన అవకాశాలు రావు. వి వోంట్ గెట్ న్యూ ఆపర్చునిటీస్. దేవుని చిత్తంలో లేని వారిని, లేకపోతే దేవుని చిత్తంలో లేని వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది నేను చేయడం దేవునికి ఇష్టం లేదు, ఇలాగ టైం వేస్ట్ చేయడం దేవునికి ఇష్టం లేదు, ఇలాగ వీడియోస్ గేమ్స్ ఇవి చేయటం దేవునికి ఇష్టం లేదు అని మీరు తెలుసుకున్నట్లయితే దయచేసి వాటి నుండి బయటికి రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నూతన మార్గాల్ని, నూతన తలుపుల్ని తెరుస్తాడు. ఈ విల్ ఓపెన్ న్యూ డోర్స్. ఏంటి ఆ గొలుసులు, ఏంటి ఆ కట్లు మిమ్మల్ని పట్టుకొని పెట్టినవి? వాట్ ఈస్ ఇట్? ఏంటది మిమ్మల్ని పట్టుకుంది? వాటన్నిటి నుండి మనం విడుదల పొందాలి. ఆ విడుదల పొందితేనే కానీ మనం ముందుకు వెళ్ళలేము. ఈరోజు మన జీవితంలో కూడా మనకు తెలియట్లేదు, అనేకమైన వాటి చేత మనం కట్టబడి ఉన్నాము. అనవసరమైన మనుషుల ద్వారా, అనవసరమైన మాటల ద్వారా, అనవసరమైన ద్వేషాలు, కోపాలు, వీటి ద్వారా వీఆర్ బౌండ్, కట్టివేయబడ్డాం. దేవుడు అంటున్నాడు, నీ కట్లని నేను విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆర్ యూ రెడీ టు లెట్ గో? ఆర్ యూ రెడీ టు ఫ్రీ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు విడిపించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఉపమానం ఉంటుంది ఏంటిదంటే, ఎలిఫెంట్, ఏనుగు చూసినట్లయితే మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఏం చేస్తారంటే, అది పుట్టిన వెంటనే అక్కడ వాటిని పెంచేవారు ఏం చేస్తారంటే ఒక చిన్న తాడు కట్టి పెద్ద బరువుగా లేని ఒక రాడ్కి, లేకపోతే ఒక చెక్క, లేకపోతే ఒక కర్రకి కట్టి పెడతారనమాట. కట్టి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అలాగ అలవాటు చేస్తారు పుట్టిన దగ్గర నుండి. సో ఇట్ విల్ బీ టైడ్ టు దట్. అది అనుకుంటే అది కొంచెం జరిగితే చాలు, అది ఆ కట్ట బయటకు వచ్చేస్తుంది, అది ఫ్రీ ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లాగా దాన్ని ట్రైన్ చేస్తారంటే, నువ్వు కట్టబడి ఉన్నావు, నువ్వు దీని నుండి విడుదల పొందలేవు, నువ్వు రాలేవు అని దాన్ని ట్రైన్ చేస్తారు. కాబట్టి అది ఎదిగే కొలిది, అది పెద్దగా అయ్యే కొలిది, అది అన్నిటికంటే పెద్ద బరువు కలిగిన జంతువు. కానీ దానికి ఎలాగ ట్రైన్ అయిందంటే మైండ్లో, యు ఆర్ టైడ్, యు ఆర్ బౌండ్, నువ్వు కట్టబడ్డావు, నువ్వు విడిపించబడలేవు. కాబట్టి అంత పెద్ద ఏనుగు ఒక్క అడుగు ముందుకు వేస్తే మొత్తం అంతా కూడా లాక్కుని తీసుకురాగలిగిన శక్తి దానికి ఉంది, బలము దానికి ఉంది. కానీ ట్రైన్ చేశారు, అలాగ తర్బీదిచ్చారు కాబట్టి అది జీవిత కాలం అంతా ఒక్క అడుగు ముందుకు వేయదు. ఎందుకు అని అంటే, నేను కట్టబడి ఉన్నా, నా జీవితం అంతా ఇలాగనే ఉంటుంది. ఐఎమ్ బౌండ్, ఐఎమ్ చైన్డ్, ఐఎమ్ లైక్ దిస్ అండ్ మై లైఫ్ ఇస్ మెంట్ టు బీ లైక్ దిస్ అని అనుకుంటుంది. ఇంకా దానికి నూతన అవకాశం లేవు, ముందుకెళ్ళి దానికి ఇష్టం వచ్చినది తినటానికి లేదు, ఏది లేదు. వై? బికాజ్ తన మైండ్లో అనుకుంటుంది, తన మనసులో అనుకుంటుంది, నేనేం చేయలేను, నేను కట్టబడి ఉన్నాను. ఈరోజు మన పరిస్థితి అదే. అపవాది అబద్ధాన్ని చెప్తున్నాడు, నువ్వు జీవితంలో ఏది సాధించలేవు, యూ కెన్ నాట్ సక్సీడ్ ఎనీథింగ్ బికాస్ యూ హ్యావ్ లాస్ట్ ఆపర్చునిటీస్. ఇప్పటికే ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నావు, ఇప్పటికే ఎంతగానో నాశనం తెచ్చుకున్నావు, ఇప్పటికే నువ్వు ఎంతగానో కోల్పోయావు. కాబట్టి యూ విల్ నాట్ సక్సీడ్ అని అపవాది చెప్తుంటే మనం అంటాము, అవును, ఎస్, ఐ కెన్ నాట్, నేను చేయలేను, నా కుటుంబం బాగుపడదు, నాకు ఇది కాదు, అన్ని నెగిటివ్గా, అన్నీ ప్రతికూలంగా, అన్నీ వ్యతిరేకంగా మనము, మన కుటుంబానికి వ్యతిరేకంగా మనము, మన బిడ్డలకి వ్యతిరేకంగా మనం, వీల్ ఆల్వేస్ థింక్ అబౌట్ దాట్. కానీ దేవుడు అంటున్నాడు, మీ గొలుసులు, మీ కట్లను తెంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆర్ యూ రెడీ టు లెట్ గో? మీరు సిద్ధంగా ఉన్నారా అది నాకు అప్పచెప్పడానికి? బ్రేక్ ఎవ్రీ చైన్ దట్ ఈస్ పుల్లింగ్ యూ బ్యాక్. అవకాశాల వెంబడి వెళ్ళకుండా, కొత్త మార్గాలు, కొత్త తలుపుల దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని ఆపి చేస్తున్న ప్రతి గొలుసుని, ప్రతి కట్లను దేవుడు తెంపేయాలని ఆశపడుతున్నాడు. బట్ ఆర్ యూ రెడీ? నిజంగా అనుకున్నట్లయితే, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్, ఆర్ ఇఫ్ ఈజ్ నాట్ అ గాడ్ హు డజంట్ గివ్ అస్ సెకండ్ ఆపర్చునిటీ, ఈరోజు మనం ఎవరం కూడా ఇక్కడ ఉన్నాం కదండి, మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి. కానీ దేవుడు అవకాశం వెంబడి అవకాశం ఇస్తున్నాడు. నేను ఇది చెప్పేది కేవలం ఆత్మీయంగా కాదు, కానీ మనకు అన్ని రీతులుగా కూడా గాడ్ ఈస్ గివింగ్ అస్ ఆపర్చునిటీస్, అన్ని విధాలుగా, కుటుంబంలో, జీవితంలో ముందుకు వెళ్ళాలని. బట్ మనమే కట్టివేయబడ్డాం. ఆ ఏనుగు వల్లే మన మైండ్లో మనం అనుకుంటున్నాము, ఇది చేయలేను, సాధించలేను, జరిగించలేను, ఇట్స్ ఓవర్, ఇట్స్ డన్ అని అనుకుంటున్నాం. బట్ గాడ్ ఈస్ సేయింగ్, ఐ ఆమ్ రెడీ టు బ్రేక్ ద చైన్. ఆ కట్లని, ఆ గొలుసుని నేను తెంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐ ఆమ్ రెడీ. కానీ మనం చేయాల్సింది ఏంటిదంటే,
జస్ట్ సే లార్డ్, హియర్ ఇట్ ఈస్ లార్డ్, హియర్ ఇట్ ఈస్ లార్డ్. మీ జీవితంలో నూతన అవకాశాలు రావాలా, నూతన అవకాశాలు, నూతన తలుపులు, నూతన మార్గాలు తెరవబడాలా. లార్డ్ ఓపెన్ వే లార్డ్, ఓపెన్ వే లార్డ్. నా మనోనేత్రాన్ని తెరవయ్యా, నాకు అవకాశాలని దయచేయ్యా. ఏది నీ నుండి వచ్చిందో, నీ చిత్తామైందో, నీ చిత్తానుసారం ఉందో అది నాకు తెలియజేయ్యా అని అడుగుదామండి.